ఆకాకరకాయ కర్రీ. ఈ ఆకాకరకాయలు అనేవి శ్రావణ మాసం వర్షాకాలంలో మాత్రమే దొరికేటువంటి వెజిటేబుల్. అయితే అరుదుగా దొరికేటువంటి ఆకాకరకాయలతో కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దానికోసం కావాల్సినటువంటి మసాలా దినుసులు అవి. వాటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కావాలి. చింతపండులో వాటర్ వేసుకుని చింతపండు రసాన్ని అయితే తయారు చేసుకుందాం. ఈ ఆకాకరకాయ ముక్కల్లో చిటికెడు పసుపు వేసుకుని ఆ చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసి ఆ ముక్కలన్నిటినీ కూడా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటరు, చిటికెడు ఉప్పు వేసుకుని మళ్ళీ మనం కిందకి పైకి ముక్కల్ని కలపాలి. తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టి బాయిల్ అవనివ్వండి. మీన్వైల్ మనకి ఉల్లిపాయ పేస్ట్ కావాలి, పచ్చిమిర్చి కావాలి, కొత్తిమీర, అదేవిధంగా మసాలా ముద్ద. ఈ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. అలా ఉడికిన వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆకాకరకాయ ముక్కలను అందులో యాడ్ చేసి అలాగా మంచి రోస్ట్ అయిన తర్వాత ముక్కలు సెపరేట్ చేసుకోండి ఆయిల్ నుండి. ముక్కలు బాగా వేగినట్లయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని నేను యూస్ చేస్తున్నాను. అందులో ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆ ఆనియన్ పేస్ట్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది అంటే ఆ పేస్ట్ అనేది చక్కగా కుక్ అయిందని అర్థం అనమాట. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేయండి. అవి బాగా కుక్ అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం, దాన్ని బట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇవి వచ్చి ఫస్ట్లో మనం ఆకాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టాం కదండి, చింతపండు వాటర్ అనమాట. ఆ చింతపండు వాటర్ని ఇందులో వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. చిటికెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఆకాకరకాయ కూర అయితే రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.